ఆయన సోదరులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే ప్రభు ఏమంటున్నాడంటే, నా పేరు నువ్వు పెట్టుకున్నావు కానీ నువ్వు మృతుడివే అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనం ఆత్మీయమైనటువంటి జీవితం మనలో కనబడతలా. మారుమనసు అంటే పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, భక్తిగా ఉండాలా, సినిమాలు చూడకూడదు, సిగరెట్లు తాగకూడదు, చెడు స్నేహాలు చేయకూడదు, చెడు వాటిని ఆశించకూడదు, యథార్థంగా ఉండాలా. ఆ కార్యాలు మనలో కనబడటంలా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నీవు ఎలాగ ఉపదేశం పొందేవో అది కనుక్కొని మారు మనసు పొందు, లేకపోతే నీ దగ్గరికి వస్తాను, నువ్వు వచ్చినప్పుడు ఏమైపోతావు, నేను విడిచిపెట్టబడతావు. అందుకని ఏమంటున్నాడు, నీ క్రియలు నా దగ్గర సంపూర్ణంగా కనబడటం లేదు. ప్రార్థన చేస్తావు కానీ జీవం లేని ప్రార్థన, వాక్యం చదువుతావు కానీ అర్థమే కాదు, మందిరానికి పోతావు కానీ జీవితంలో మార్పు లేదు, క్రియలు ఉన్నాయి కానీ మృతుడుగా ఉన్నావు, నామకార్థమైన క్రైస్తవుడిగా ఉన్నావు. అలాంటి బోధ వింటున్నారు కాబట్టి అలాగైపోతున్నారు. దయచేసి అలా ఉండగాకండి. జీవం గల క్రైస్తవ